Pebbles Telugu. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మనం నేటికి చేయబోయేది మైసూర్ బజ్జీ. ఇది వచ్చి మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా చేయబోతాము. ఏం లేదు, మైదా పిండి, ఒక కప్ పెరుగు, దీంతో బేకింగ్ సోడా, ఉప్పు వేసి పెసరి ఒక 4 గంటల సేపు మనం పక్కన పెట్టేయాలి. దాని తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఆకు, అల్లం ఇది అన్నీ వేసి మనం బాగా డీప్ ఫ్రై చేయబోతాము. అలాంటి ఎట్ట చేసేది చూద్దాం. బౌల్ ఎత్తుకోండి. దీంట్లో ఒక కప్ పెరుగు పోస్తున్నాను, కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, దాంట్లోనే బేకింగ్ సోడా కొద్దిగా వేసుకుంటా. బాగా బీట్ చేసుకోండి. ఒక 3 నిమిషాలు వచ్చి మనం బాగా చేయకుండా బీట్ చేస్తా ఒక ఫ్రెష్ క్రీమ్ లాగా వచ్చును. దాని తర్వాత మనం దాంట్లో మైదా పిండి వేసుకుంటాం. చూడండి, ఈ విధంగా మనం బీట్ చేసుకున్నాలా. చూసారా, పైన బాగా క్రీమ్ లాగా వచ్చేదాకా మనం బీట్ చేసేసి మైదా పిండి వేసుకుంటాం. మైదా పిండి చూస్తుంటే నేను ఒక 180 గ్రామ్ వేసి ఉన్నాను. ఇది కూడా బాగా కలుపుకోండి. మనం చేతిలోనే కలుపుకుంటాం. కొద్దిగా నీళ్ళు చల్లేసి దీన్ని మనం ఇప్పుడు చేతిలోనే బాగా బీట్ చేసేలాగా కలుపుకునాల పిండిని. చూడండి, అంటే చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి, అందుకోసం మనం బాగా చేతిలోనే మనం కలుపుకుంటాం పిండిని. చూసారా, ఈ విధంగా ఒక 5 నిమిషాలు మనం బాగా కలుపుకునాల పిండిని. మనం బాగా ఇట్లా కొట్టి కొట్టి కలుపుతుంటే బాగున్న పిండి కరెక్ట్గా గడ్డలు లేకుండా కరెక్ట్గా ఉంది. చూడండి, ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి వేస్తాం చూద్దాం. చిన్న చిన్న ముక్కలుగా కొబ్బరి ఎత్తుండాను, అల్లం, పచ్చిమిరపకాయ, కొత్తిమీర ఆకు, దీంతో వచ్చి మనం ఒక సగం చెంచా జీలకర్ర వేసుకుంటాం. ఇది అన్నీ చేర్చి మళ్ళీ బాగా పిండిని కలుపుకోండి. కలిపేసి ఒక 4 గంటల సేపు మనం అట్నే పక్కన పెట్టేయాలి. పులుపు ఎక్కిన తర్వాత మనం బాగా డీప్ ఫ్రై చేసుకుంటాం. అట్నే మనం మూత పెట్టి ఒక 4 గంటల సేపు పక్కన పెట్టేస్తాం. చూసారా, బాగా పిండి పులుపు ఎక్కిపోయింది, కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు పిండి వచ్చి కొద్దిగా నీళ్ళుగా అయిపోయింది. అట్టంట మనం ఒక 2 చెంచా పచ్చిబియ్యం పిండి ఉంటా వేసి మనం కలుపుకోవచ్చును. ఇప్పుడు వచ్చి మనకు పిండి బాగా కరెక్ట్గా ఉంటుంది. ఇది వచ్చి మనం కాల్చేదానికి ముందు ఒక గిన్నెలో నీళ్ళు పెట్టుకుని దాన్ని వచ్చి మనం నీళ్ళు వచ్చి చేయి తడుపుని మనం ఎత్తి వేసుకోవచ్చును. అది కరెక్ట్గా ఉన్న. చూడండి, ఈ విధంగా మనం చేయి తడుపుకుంటా నీళ్ళ కొద్దిగా ఎత్తి పిండిని నూనెలో వేస్తా. నూనె బాగా కాంగిపోయింది. చూడండి, ఈ విధంగా వేసుకోండి. ముందు సన్న మంటలో పెట్టుకోండి, దాని తర్వాత మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవచ్చును. చిన్న చిన్నగా వేస్తేనే బాగా నూనెలా పెద్దదిగా ఉబ్బు వచ్చేస్తును. బాగా 2 వైపులనే తిప్పి వేయండి. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేయించి ఎత్తుగంట. నూనె బాగా వడకట్టేయండి. చూసారా, ఆ విధంగా మనం అన్ని పిండిని కాల్చి ఎత్తుకుంటా. సన్న మంటలు పెట్టేసి దాని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. అప్పుడుగా వచ్చి మనకు పిండి బాగా ఉడుకుని నూనెలో బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఫ్రై చేసి ఎత్తుకుంటాం. చూడండి, అంతేనండి. రుచి అయిన మైసూర్ బజ్జీ రెడీ. నేను మైసూర్ బజ్జీ ఎట్ట చేసాను చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ కామెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Pebbles Telugu.